తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అయితే చాలా కీలకంగా మారిపోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు సంచలన విషయాలను ప్రస్తావించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిన అంశాలపై ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రకాష్ రావును సిట్ అయితే ప్రశ్నించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టీడీపీ అధినేతల, కేంద్ర మంత్రుల ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు అనుమానించిన సిట్ ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు నుంచి కీలక విషయాలు రాబట్టే విధంగా విచారించారు. ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్లు సిట్ అయితే అనుమానించింది. ఈ క్రమంలోనే 2018 నుండి 2022 వరకు టీడీపీ పార్టీ అధినేతతో పాటు ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసి ప్రత్యర్థులకు ఆ సమాచారం చేరవేసినట్లు సిట్టు ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, టీడీపీ ముఖ్య నేతలు హైదరాబాద్ లో ఉన్న సమయంలో వారి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు ఎదుట కొన్ని ఆధారాలను ఉంచి ప్రశ్నించినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఏపీలోను ప్రత్యేక వార్ రూమ్ కూడా ఏర్పాటు, విదేశాల నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసిన ఆరోపణలపై విచారణ అయితే చేపడుతుంది. హైదరాబాద్ నగరంలోను సూట్ కేసు యంత్ర సహాయంతో చంద్రబాబు, నారా లోకేష్ల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు దర్యాప్తు చేపడుతున్న సిట్ ఆధారాలు సేకరిస్తుంది. కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటన సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ దర్యాప్తు చేపడుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వెలుగులోకి వచ్చిన అనంతరం ఎస్ఐబి అధికారులు బీజేపీ ముఖ్య నేతల, కేంద్ర మంత్రుల ఫోన్లపై గురిపెట్టినట్లు సిట్ అయితే గుర్తించింది. వీరితో పాటు 2023 ఆగస్టు నెలలో ట్యాపింగ్ ముఠా కేంద్ర మంత్రులతో పాటు గవర్నర్ బంగ్లాపై నిఘా సారించి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు కీలక ఆధారాలు సేకరించారు. తెలంగాణలో కేంద్ర మంత్రుల పర్యటన సమయంలో ట్యాపింగ్ అయితే జరిగినట్లు అప్పట్లోనే బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్ బీజేపీ అధిష్టానానికి లేఖ సైతం రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల, జడ్జిల, జర్నలిస్టుల, ప్రముఖ వ్యాపారులపై ట్యాపింగ్ ఆయుధం ప్రయోగించాలి అని అప్పటి అధికార పార్టీ నేతలు ఆదేశాలు ఇచ్చినట్లు మాజీ ఎస్బీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన సిట్ అధికారులు కీలక విషయాలు రాబట్టారు. కాగా తెలంగాణలో కేంద్ర మంత్రుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ కూడా ఆరా తీస్తుంది.